రాష్ట్ర ప్రభుత్వం వారి తాలూకా కార్యక్రమాలని ప్రజల తాలూకా విన్నపాలని వాటన్నింటినీ సమీక్షించుకొని వాటి ఇంకా ప్రజలకు చేరువే కార్యక్రమాన్ని సహజంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వాలు చేస్తుంటాయి. అది రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపథం అనే కార్యక్రమాన్ని, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి జన్మభూమి అనే కార్యక్రమాన్ని చేస్తూ అది ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని రూపొందించుకుంటూ ప్రజలకు చేరువవ్వాలని మమేకం అవ్వాలనే ఉద్దేశంతో చేస్తుంటాయి. అది వారి తాలూకా విధానాలు అవి. ఆ విధానంలోనే రాష్ట్రంలో వచ్చి జన్మభూమి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఆ కార్యక్రమం, అది అధికార కార్యక్రమం అనేది ప్రజలందరికీ తెలుసు. కాకుండా నిన్నటి రోజున జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన నోటితో ఇది అధికార కార్యక్రమం 2-3 సార్లు చెప్పడం కూడా చూసాం. మేము పూర్తిగా కూడా నిన్నటి రోజున కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే అధికార కార్యక్రమం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆ వేదిక మీద మా పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మీద వారు ప్రవర్తించిన తీరు, చేతుల్లో మైకులు లాక్కున్న అంశం, వారిని మాట్లాడనీకంట అడ్డుపెట్టిన అంశం, వీటన్నిటినీ కూడా పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతితో ఈ కార్యక్రమం జరగలే, నిరంకుశత్వంతో జరుగుతున్న కార్యక్రమం. ముఖ్యమంత్రి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, ఇది అధికార కార్యక్రమం మీ నోటితోనే చెప్పిన నేపథ్యంలో సాంప్రదాయం ఏంటి? నేను మంత్రిగా చేశాను 10 సంవత్సరాలు, మేము ప్రభుత్వాలు నడిపాం, మేము ముఖ్యమంత్రి సభల్లో పాల్గొన్నాం, ముఖ్యమంత్రితో నేను చాలా సభల్లో పాల్గొన్నాను, మంత్రిగా నేను చాలా సభల్లో పాల్గొన్నాను. ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కానీ మా సభలకు వచ్చిన నేపథ్యాలు ఉన్నాయి. ఎక్కడైతే సభ జరుగుతా ఆ గ్రామంలో ఉన్న సర్పంచి, ఆ గ్రామంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు, లేదు ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, లేదా ముఖ్యమంత్రి స్థాయిలో వస్తే ఆ జిల్లాలో ఉన్న శాసనమండలి సభ్యులు అందరూ వస్తారు. ఓకే, ఫైన్, రావాలి కూడా. కానీ నేను రోజున జరిగిన అంశం చూస్తే సాక్షాత్తు స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కడప పార్లమెంట్ సభ్యుడు, పులివెందులోనే ఉంటున్న ఆయన నివాసం కూడా, ఆయన ముందు ఇంటి దగ్గరే గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ సభకి వెళ్ళకూడదని చెప్పిన అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేశారు. తదుపరి కాదనుకొని వాళ్ళందరినీ విభేదించి అక్కడి నుంచి వచ్చారు, సభకు వచ్చారు. సభకు వచ్చినప్పుడు ముందుగా ఎంపీతో మాట్లాడిన సందర్భం, ఆఖరిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. కానీ దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎంపీ గారికి వచ్చి తర్వాత వచ్చి నేను మాట్లాడతానని ఆయన పదే అడిగితే ఆయనకి మాట్లాడే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఆయన మాట్లాడిన 2 నిమిషాలు ఏం మాట్లాడారు? ఆయన ప్రభుత్వాన్ని నిందించారా? లేదు వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రిని ఏమైనా ఆయన వచ్చి అభిషేకించారా? ఆయన కానీ నిందించారా? లేదు ఏ ఒక్క వ్యక్తినైనా సరే మీదైనా సరే తోలనాడారా? లేదు భాష మీద తప్పు భాష మాట్లాడారా? ఏదైతే ఆ వేదిక మీద ముఖ్యమంత్రి గారు నేను గండికోట నుంచి నీరు ఇస్తానని చెప్పారో, లేదు ఇంకో జలాశయం నుంచి నీరు ఇస్తానని చెప్పారో, ఆ నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారు చెప్పారు, అవునండి పైడిపాలెం ప్రాజెక్టు విలువ నుంచి నీరు ఇస్తున్నాం పులివెందులకి అని చెప్తున్నారు, గండికోట నుంచి నీరు ఇస్తామని చెప్పారు, చాలా సంతోషం. కానీ పైడిపాలెం తాలూకు విలువ 700 కోట్లు అయితే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 23 కోట్లే. లేదు గండికోట ప్రాజెక్టు గురించి మాట్లాడితే 11 ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 72 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో 1100 కోట్ల రూపాయలని
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఖర్చు పెట్టారు. 72 కోట్లు ఖర్చు పెట్టి నీరు ఇవ్వడానికి వచ్చి 4 సంవత్సరాలు సమయం పట్టింది అనే విషయాన్ని చెప్పారు. అంతకంటే ఏమైనా చెప్పారా? ఆ క్లిప్పులు కానీ టీవీలు కానీ ఏమైనా చూడండి. అంటే ఏం చేశారు? ఆయన చేతిలో మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అధికార పార్టీ అధికార సభ అన్నారు. ఇది ప్రభుత్వ సభ అన్నారు. ప్రభుత్వ సభలో ఎలా గోండాలాగా వచ్చారు ముఖ్యమంత్రి గారు, రౌడీ షెటర్లు ఎలాగొచ్చారు దీని మీద ఈ వేదిక మీదకి చెప్పమంటారా? పేర్లు మీకు తెలియదా? మీకు ఒక ముఖ్యమంత్రి సభలో, గౌరవ ప్రధానమంత్రి ఉన్న సభలో రౌడీ షెటర్లు వచ్చి వేదిక మీదకి వచ్చి మైకులు లాక్కునే పరిస్థితి ఇదే ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు. ఇది మీరా శుద్ధులు చెప్తారు, మీరా నీతులు చెప్తారు. ఇదే అధికారమైన సభ, ఇదే ప్రభుత్వ సభ. మేము అడుగుతున్నాం, ఇదే ఓపిక లేదా మీకు? ఆయన చెప్పింది అవాస్తవమా? లేదు ఎవరైనా పొగుడుతున్నారా? మీరేం చెప్తారు? ఇదేం పొగుడుకోవడానికి వాస్తవం చెప్పారు. 72 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారండి, 11 కోట్లు ఖర్చు పెట్టిన స్వర్గీయ రాజశేఖర గారు ఖర్చు పెట్టారు అనే విషయాన్ని మీరు చెప్పాలా? ఆ విషయాన్ని గత ప్రభుత్వాలు వచ్చి ఇది చేసినా ఏదో ఆలస్యం జరిగింది, 4 సంవత్సరాలు దీన్ని చేసి మీకు నిధి ఇచ్చాడు అది కదా అందంగా చెప్పుకోండి. ఎవరు వస్తున్నారు అంటే చేసిన కార్యక్రమాన్ని మీరు దాచిపెడితే మాత్రం ఆగుతుందా? కళ్ళ గందలు కడితే మాత్రం అది వాస్తవం కాదా? ఏమిటి మీ దౌర్జన్యం? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా? రాచరికం అనుకుంటున్నావా? శాశ్వతంగా అధికారం మీ చేతిలో ఉంటుంది అనుకుంటున్నారు ఎల్లగాళ్ళ కూడా. పైపెచ్చి మీరేదో మేము వచ్చి చాలా అనుభవాలని అనుకునే చెప్పిన మాటలు వచ్చి ఇదే అనుభవం, మీ అనుభవం ఈ రకమైన యువత చేసేది. సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుడికే అవమానం జరిగితే, పార్లమెంట్ సభ్యుడికే అధికార సభలో మాట్లాడుకునే అవకాశం ఇవ్వకపోతే, రౌడీలకి గోండాలకి రౌడీ షెటర్లకు వచ్చి మీ వేదికల మీద వచ్చి ఉండి చేస్తే ఎవరికి ఇస్తారు? ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఏంటి? ఇంకా ఆ సభ గురించి ఆలోచన చేస్తే ఆ సభలో వచ్చి మీరు వచ్చి అట్రాసంగా చెప్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నాము, 4 లక్షల పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాము అని. ఓకే, 4 లక్షల పెన్షన్లు ఇస్తున్నారో లేకపోతే రేపు వాళ్ళందరూ డబ్బు అందుతుందో లేదో పక్కన పెడితే, 14వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? మీరు కలుపుకున్న 4 లక్షలతో కలుపుకుంటే అంతకంటే తక్కువ ఉంటే లెక్కలు చూసుకోమనండి. ఈ 4 సంవత్సరాలు ఏవైతే వృద్ధులు చనిపోయిన వారు ఉన్నారో లేకపోతే ఖాళీలు వచ్చాయో వాటిని మీరు ఈ 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం పూరించుకోవాల్సింది పోయి, ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి, 4 సంవత్సరాలు దాన్ని వచ్చి మురగబెట్టి ఇవాళ వాళ్ళకి వచ్చిస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ప్రజలు తెలియదు అనుకుంటున్నారా? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? గత ప్రభుత్వాలు ఏ రకంగా ఇచ్చేవారు? ప్రతి 3 నెలలకి ఒక రివ్యూ జరిగేది. 3 నెలల్లో కానీ ఖాళీలు వచ్చినా 3 నెలల్లో అర్హులు ఎవరైనా చూసి అర్హులకు వచ్చి ఖాళీలతో పూరించి ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి వచ్చి శాంక్షన్ ఇచ్చి, లేదు అంటే సంవత్సరానికి ఒకసారి ప్రజాపదం జరిగితే ఆ ప్రజాపదంలో అదనంగా ఇవ్వాల్సిన పెన్షన్ని ఆ సంవత్సరం ఇచ్చేవారు. కానీ మీరేం చేశారు? గత 3 సంవత్సరాలుగా ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా మనం చూసాం, టీవీలో కూడా రోడ్ల మీద పడి సరిపోయింది అవన్నీ కూడా. వాటన్నింటినీ కలిపి వాళ్ళు వచ్చి మీరు ఇస్తున్నారు. సరే, అది నా సంగతి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి అధికారపూర్వకమైన ప్రజాప్రతినిధికి ఇస్తున్న గౌరవాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు వచ్చి మళ్ళీ నీతులు చెప్తున్నారు, మళ్ళీ ఇవాళ సాంప్రదాయాలు ఇవి మరి మాట్లాడతారు.
ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఏ విధంగా అవుతుందో, రాబోయే కాలంలో వ్యవస్థను ఏ రకంగా తయారు చేస్తున్నావో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ సభలు సమావేశాలు చూస్తుంటే, గూండాల్ని రౌడీల్ని వేదికలు ఎక్కించి ముఖ్యమంత్రి స్థాయిలో వేదికలు ఎక్కిస్తుంటే, రౌడీ షెటర్లు వచ్చి వేదికలు ఎక్కిస్తుంటే ఏమనుకోవాలి? దీన్ని పూర్తిగా మేము ఆక్షేపం తెలియజేస్తూ దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపోతే రెండోది, ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గారు మనందరికీ ఇలవేల్పు. అదేవిధంగా అదే స్థాయిలో విజయవాడ దుర్గమ్మ అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తల్లి ఎంతో భక్తిభావంతో ఆ దుర్గమ్మని పూజించుకుంటే మన ఆశయాలు తీరుతాయని, మన ఆశలు నెరవేరుతాయని, ఆ అమ్మకు వచ్చి చెప్పుకుంటే మన తాలూకా బాధలు చెప్పుకుని బాధలు తీరుతాయని చెప్పి ఎంతో మనందరికీ కూడా ఉన్న పరిస్థితులు ఇవాళ అందరికీ ఒక నమ్మకం. విజయవాడ కనకదుర్గమ్మ అంటే దేశమంతరికి కలకత్తా కాళీమాత ఎంత ఏ రకంగా అయితే నమ్మకం, అదే రకమైన నమ్మకం ఉన్న పరిస్థితులు ఇవాళ. కొన్ని నియమాలు నిబంధనలు కూడా దానికి ఉన్నాయి దుర్గమ్మ గుడికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదో కాంట్రవర్సీ, దుర్గమ్మ గుడి మీద ఒక కాంట్రవర్సీ, భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితుల్లో ఒక నిర్ణయాలు చేయడం, ఒక కార్యక్రమాలు జరగడం, దాని మీద వచ్చి చర్యలు తీసుకోకపోవడం. అది 26వ తారీఖు నాడు దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రులు తలుపులు తెరిచి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు కార్యక్రమాన్ని అని చెప్పి అపోహలు వచ్చినాయి. వాస్తవాలు అవునో కాదో తెలియదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీదే దాని అపోహలు వచ్చినాయి. వారే దగ్గర చేయించారు అనేది అపోహలు వచ్చినాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కానీ సంబంధిత అధికారులు కానీ దాని మీద స్పందించి దాని మీద అంటే చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇది యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి తాలూకా మనోభావాలు ఇవి. ఏ ఒక్క వ్యక్తితో, ఏ ఒక్క రాజకీయ పార్టీతో కాదు. ఇది 26వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఇవాళకి వారం రోజులు 7 రోజులు అయితే ఇవాళకి వచ్చి దాని మీద అద్దెగత్తి లేకపోతే ఇంకా విచారణ జరుగుతున్నాయి, దర్యాప్తు జరుగుతున్నాయని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తుంటే మంత్రి ఒక మాట చెప్తారు, ఈవో ఒక మాట చెప్తారు, పాలక మండలి చెప్తారు. పాలక మండలి అయితే సాక్షాత్తు జరిగినాయి, ఈవో దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారో వారే దగ్గర నుంచి చేయించారు అని అపోహ వేస్తుంది పాలక మండలి. పాలక మండలి ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడి నుంచో ఊడిపుట్టింది కాదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికార ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నామినేట్ చేయబడిన బాడీ. వాళ్ళందరూ అక్కడ స్థానికులు, వాళ్ళు ఒక పక్క చెప్తున్నారు. మంత్రి గారు అయితే పాపం ఒక గంటకో మాట చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు. నాకైతే అర్థం అవ్వట్లేదు మంత్రి స్థాయిలో ఆయన ఎందుకు అంత బేరతనంగా అంత ఆలోచనతో మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లే. మంత్రి హోదాలో ఈ కార్యక్రమం మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకేం చేస్తున్నారో అర్థం అవట్లే. వెనకేం చేయండి, ఎవరినో పెక్క తీయమని నేను చెప్పట్లే. కానీ కార్యక్రమం జరిగిన దానికి ఒక కార్యక్రమం అవును కాదు, ఇగో జరిగింది అనడానికి సీసీటీవీలు టీవీ ఫుటేజ్ అన్ని కూడా చూపెడుతున్నారు. ఎక్కడో దొంగతనం జరిగితే పారిపోతే పట్టుకోవడం, ఇక్కడ ఎవరు పారిపోయింది లేదు, అందరూ అక్కడే ఉన్నారు. ఎన్ని రోజులు విచారణకు కావాలి దీనికి? ఇంకెన్ని రోజులు భక్తులందరూ కూడా ప్రజల మనోభావాలు ఎంతకాలం ఇంకా వెయిట్ చేయాలి?
ఏమిటి కార్యక్రమం? ఎందుకు జరిగిందంటున్నారు? ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దల తాలూకా వారికి మంచి జరగడానికి క్షుద్ర పూజలు చేస్తే తప్ప వాళ్ళకి వచ్చి మంచి జరగదు, వారి ఆరోగ్యాలు బాగుపడవు, లేకపోతే వారికి ఉన్న ఇబ్బందులు తొలగవు, లేదా అధికారాలు రావాలంటే క్షుద్ర పూజలు చేయాలి అనే అపోహలు వచ్చాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద. దాన్ని వివరించుకోవాల్సిన అవసరం లేదా? మీ స్వార్థాల కోసం మొత్తం రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీస్తారా? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? దొంగూడి తాలూకా ఔన్నిత్యాన్ని తగ్గడ పెడతారా? ఎంతకాలం దీన్ని మీరు సస్పెన్స్ పెడతారు? ఎప్పుడు దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకొని వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తారు? జరిగిన దానికి పశ్చాత్తాపంగా దానికి తెలియవలసిన నివృత్తి చేయవలసినవి పెద్దలు అడిగి ఏ విధంగా చేస్తారు, పేద పండుగలు అడిగి చేస్తారు, అది చెయ్యండి. మానవ జీవితంలో ఏదో తప్పులు జరుగుతుంటాయి, కానీ తప్పులు సరిదిద్దుకొని తప్పుని మళ్ళీ ప్రభావితం కాకుండా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండాలి. అంతేగాని ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో, రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో పోతే పోనీ అని చెప్పని విధించుకుంటే అది కరెక్ట్ కాదు. అటువంటి పరిస్థితి మంచిది కాదు, రాష్ట్రానికి అరిష్టం. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందితో ఉన్నాం. ఒక పక్క కరువుతోని కాటకాలతోని వ్యవస్థతో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సెంటిమెంట్తో కూడుకున్న ప్రజలు. దీని మీద త్వరితగతంగా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఎందుకు ఆ సమయంలో అన్యులు బయట వాళ్ళు గుడిలోకి రావాల్సిన నేపథ్యం ఎందుకు వచ్చిందో, అటువంటి పరిస్థితులు ఎవరు కల్పించారో, దాని వెనకాల ఉన్నవారు ఎవరో అందరి మీద వెంటనే చెప్పి వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ దుర్గమ్మ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న గౌరవాన్ని, గురిని దెబ్బతీయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగే ప్రజాస్వామ్య రీతిలో ప్రభుత్వ అధికారికమైన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన వారి పార్టీ రహితంగా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ నిన్న జరిగిన పులివెందులలో జరిగిన కార్యక్రమాన్ని ఖండిస్తూ ఎవరైతే వేదిక మీద రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే మైక్ తీసుకొని తీయడానికి ప్రయత్నం చేశారో ముఖ్యమంత్రి స్థాయిలో, ఆ రౌడీల్ని వెంటనే తక్షణమే వాళ్ళందరి మీద చర్య తీసుకుని ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పని అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే వాళ్ళని, లేదా అనాధికారులు ఎవరైతే వారిని వేదికలు ఎక్కడైనా ప్రోత్సహించారో వారి మీద తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అది చెప్తాం, వాళ్ళు చెప్పకపోతే నేను చెప్తాను ఇప్పుడు పేర్లు. నేను అందుకే చెప్పాను, అందుకే ఫోటోలు ఉన్నాయి కానీ నిన్ను వాళ్ళు కానీ పేర్లు చెప్పకపోతే అప్పుడు పేర్లు మేమే ప్రకటిస్తాం. అందుగారు ముఖ్యమంత్రి తెలియకంటే అలా రౌడీ షీటర్లు ముఖ్యమంత్రి సభలో ఉంటున్నారంటే ఆ స్థానిక ఉన్న అధికారులు కానీ, స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, లేదా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కానీ ఆక్షేపం చేయాలి. ఇటువంటి స్థాయిలో జరుగుతుంటుంటే ఎవరైనా ఎంపీ గారు వచ్చి మాట్లాడతారంటే ముందుగా ఎంపీ గారు ఏమంటే ఎంపీ గారు మీరు మాట్లాడతారా, మాట్లాడండి ప్లీజ్ అని చెప్పి మాట్లాడిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి, లేదా మంత్రులు రెస్పాండ్ అవ్వాలి. దట్ ఈస్ ద ప్రోటోకాల్, దట్ ఈస్ ద సిస్టమ్. లేదు ఎంపీ గారు ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఎంపీ గారు ఏమైనా కొద్దిగా ఆర్షగా మాట్లాడినా దానికి సున్నితంగా ముఖ్యమంత్రి స్థాయిలో దానికి సమాధానం చెప్పాలి. అది పద్ధతి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బెరుకు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇన్సెక్యూరిటీ, వాళ్ళకి ప్రజల్లో వాళ్ళకి బలం లేదు, ఏమవుతుందో ప్రజల నుంచి ఏ వ్యతిరేకత వస్తుందో భయం. కానీ గాంభీర్యం మేకపోతే గాంభీర్యం నాకు వచ్చి గాంభీర్యంగా ఊరికే సభలో ఉంది కదా. నీ మార్పులు అందరూ ఉన్నారు కదా, నీ కూడా పోలీసు వ్యవస్థ అంతా ఉంది కదా, నీ చేతిలో ఉంది కదా పోలీసు వ్యవస్థ.
ఎందుకు భయం ముఖ్యమంత్రి గారు? దేనికోసం? దేనికి? నిన్న 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 సభలో వైసీపీ కానీ మా ఎంపీ గారు కానీ ఎక్కడ ఏం తప్పు చేశారో చెప్పనండి, వ్యవహరించిన తీరేటో చెప్పనండి, చెప్పండి. ఎస్ ఎస్ ఎవరు అది పోలవరం కానీ లేదు మా తోటపల్లి కానీ లేదు నాగార్జున సాగర్ కానీ ఇది ఎవరిదో ప్రైవేట్ ప్రాజెక్ట్ కాదు, అన్ని ప్రభుత్వ ప్రాజెక్టులే ఇవన్నీ. 72 కోట్లు 1100 కోట్ల రూపాయలని రాజశేఖర హయాంలో ఖర్చు పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు వచ్చి 72 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నామని మీరు చెప్పారండి. సంతోషం. సరిగ్గా రాజశేఖర గారు 1100 కోట్లు ఖర్చు పెట్టారు, మీరు 72 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, సంతోషమే అని చెప్తే అది తప్ప? రాజశేఖర గారి పేరు చెప్తే తప్ప? 1100 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి పేరు చెప్తే తప్ప? తెలుగుదేశం పార్టీ ఎవరు ఆర్పించారంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు, ఎన్టీ రామారావు గారి వల్ల తెలుగుదేశం పార్టీ పుట్టింది అని చెప్తే తప్ప? చంద్రబాబు నాయుడికి ఈయన వల్ల పుట్టిందని చెప్తారా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్ల పుట్టిందండి. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు పేరు నందమూరి తారక రామారావు పేరు చెప్పరండి? చెప్పి తప్ప? 1942లో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు స్థాపించారు తెలుగుదేశం పార్టీ నేను చెప్తే తప్ప అండి? నాకు రాకుంటా ఎవడో తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్తే నా పేరు చెప్పు, నేను కదా నేను అధ్యక్షుడు, నా పేరు చెప్పట్లేదు. ఇది ఎక్కడ చూద్దాం ఏంటి? ఇది చెబుతూ కొన్ని విమర్శిస్తే తప్పు, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు, లేదా ముఖ్యమంత్రిని కించపరిస్తే తప్పు. ఎంత గౌరవంగా ఎంత దీనిగా మన క్లిప్పింగ్ చూసి ఆ ఫోటోలు చూస్తే తెలియట్లేదండి. ఆ ఎంపీని చూస్తే ఎంత ఉందాగా ఎంత గౌరవంగా అతను ప్రవర్తన చేస్తున్నాడు. ఆ భాషలో కానీ ఎక్కడ తప్పు ఉందా అండి? నీ భాషలో తప్పు ఉంది. ఆగు తమ్ముడు, ఏంటి నువ్వు ఏంటి అదిలింపు? ఇంట్లో మీ ఇంట్లో పనివాళ్ళు అనుకుంటున్నారా? ఏంటి అదిలింపండి? ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులకి ఇదా ఇచ్చే గౌరవం? ఎవరు పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలు? అందుకే ఏమన్నాను, ఆరోపణలు అన్నాను. ఆరోపణలు నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత అది. ఇష్యూ జరిగిందా లేదా? జరిగింది. ఎందుకు జరిగింది అనేది నివృత్తి చేసుకో. జరగలేదు, ఇగో పలానా ఆరోపణ చేశారు, ఇదంతా అవాస్తవం, ఇగో జరిగిన విషయం ఇది ABCD, ఇగో ఈ రకంగా ఈ గంటలో వెళ్ళారు, గంటలో వచ్చారు, గంటలో పోయారు, అయినా అన్ని బయటలో ఇద్దరు వచ్చారు, వాళ్ళు తేవడం తప్పు, వాళ్ళ మీద తెలివి తీసుకుంటాం, వాళ్ళు తీసుకెళ్ళిన తెలివి తీసుకుంటాం, వాళ్ళు ఎలా చేయడానికి ఎవరు పిలిపిస్తారు వాళ్ళ మీద తెలివి తీసుకుంటున్నాం. ఇదంతా వైసీపీ పార్టీ సృష్టిస్తున్నా, ఇదంతా ఒక గందరగోళం అని చెప్పి అని నిందించు. 7 రోజులైంది. ఈ రాష్ట్రంలో భక్తుల తాలూకా మనోభావాలు, రాష్ట్ర ప్రధానికం తాలూకా వాళ్ళకున్న సెంటిమెంట్స్ ఎందుకు అట్ చేస్తారు? తప్పు కదా అది. మేము తప్పు చేస్తే మా పార్టీ తప్పుగా మాట్లాడితే తప్పని చెప్పు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు నీకు ధైర్యం లేదు? 7 రోజులు పెట్టాలా? నీతో సీసీ ఫుటేజ్ ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నువ్వు పట్టుకోవడానికి చేయడానికి దాన్ని చేయడానికి నువ్వు ఎన్ని రోజులు కావాలండి? అటు వచ్చి మా పుస్తకాలు 30 మంది చనిపోతే ఏ దిక్కు తక్కువలేదు, ఎంక్వైరీ దాని దిక్కు తక్కువ లేకుండా దాన్ని మూల పారేశారు. అక్కడ 22 మంది బోటు దీంట్లో చచ్చిపోతే ఎవరి మీద చిన్నవాళ్ళ మీద ఇద్దరి మీద తీసుకుని అది రామకృష్ణ అనిపించారు. సాక్షాత్తు దేవుడికి ఎన్నో జరిగిన ఎంక్వైరీలు అన్నింటి వైజాగ్లో జరిగితే, భూమికోణం కుంభకోణం జరిగితే ఒక ఎంక్వైరీ అత్యంత ఇది 8 రోజులు అయింది. ఇది రాష్ట్ర ప్రజలతో మనోభావాలు. ఆలోచన వాళ్ళు ప్రజలు ఇది ఇష్యూని వచ్చి రిజిస్టర్ చేసుకుని ఇష్యూ వచ్చి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నది కాబట్టి, ఇది భక్తులకు సంబంధించింది కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజలతో కాదు, మొత్తం రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరికి సంబంధించిన అంశం కాబట్టి
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి స్థాయిలోనే దీనికి వివరణ ఇస్తే దానికి ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ప్రజల తరగతి మనం అవునని వస్తుంది, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇంకా అనుమానాలు తవ్వ లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ తప్పించి తిరుగుతున్నప్పుడు ఎన్నో అనుమానాలు వస్తాయి. ఎవరేం చెప్పినా అది కరెక్ట్, అది కాదు ఎందుకు వెళ్తాం? ఇద్దరు వ్యక్తులు వెళ్ళడం తప్ప, అవునా కాదా? వాస్తవం టీవీలో చూసాం, అది నిజమే అనిపించింది అందరికీను. వాళ్ళు పూజలు చేశారా లేదని ఇప్పుడు అంశం. పూజలు చేశారని సాక్షాత్తు దుర్గమ్మ తాలూకా ట్రస్ట్ బోర్డు చైర్మన్తో పాటు బోర్డు మెంబర్లు చెప్తున్నారు. పాలకవర్గం అంటే ఏంటి? పాలక మండలి అంటే ఏంటండి? అమ్మవారి ట్రస్టీలు అవినీతిని గుడి అవినీతిని కాపాడే అంశం అది. వాళ్ళే చెప్తున్నారు అవును జరిగిందని. ప్రజలు ఏ విధంగా నమ్మొద్దంటారు? మంత్రి గారు వచ్చి గంటకో మాట చెప్తున్నారు, ఈవో వచ్చి నేనే నైతిక బాధ్యత వహిస్తానంటుంది. నైతిక బాధ్యత ఈవో వహించడం నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే ఈవో వచ్చి మా మంత్రి గారు వచ్చి మా దసరాకి వెళ్తే గుడి తాళా వేసుకుని ఆవిడ వెళ్ళిపోయిన పరిస్థితి, 2 గంటలు మా మంత్రి నిలబడిన పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి, కానీ చెప్తున్నాను ఇవన్నీ నా స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదు, ఇవన్నీ అప్రస్తుతం, కానీ పరిస్థితులు చెప్తున్నాను. అంటే ఏ విధంగా గుడిలో వ్యవహార శైలి జరుగుతుంది అనడానికి. అంతేగాని నేను మాట్లాడినవి నేను ఎత్తుపడవలసిన మాటలు ఇవన్నీ కాదు. అది సార్, ఈవోని ట్రాన్స్ఫర్ చేశారా, ఈవోని సస్పెండ్ చేశారా అనేది వచ్చి అప్రస్తుతం అండి. ముందు అసలు ఇష్యూ జరగాలి. గడికి వచ్చి ఈవోని ట్రాన్స్ఫర్ చేశారంటారు, గడికి సస్పెండ్ చేశారంటారు, గడికి వచ్చి కాదంటారు, నాకు ఆ విషయం తెలియదు అంటారు. ఇక్కడ ఈవో వచ్చి సస్పెండ్ చేశారు, ఈవోని ట్రాన్స్ఫర్ చేశారని అసలు వాస్తవంగా మొత్తంగా సమగ్ర విచారణ జరిగి ఎందుకు ఆ కార్యక్రమం జరిగింది, ఆ క్షుద్ర పూజ ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరి గురించి చేయవలసి వచ్చింది, దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు ఈ కార్యక్రమాన్ని చేయించారు, దానికి అధమ ప్రకారం ఏ కార్యక్రమాన్ని చేస్తే అవన్నీ పోతాయి, మళ్ళీ భక్తుల మనోభావం మళ్ళీ యథావిధిగా ఆ దుర్గమ్మ మీద మన తాలూకా భావాన్ని ఉండేటట్టు ఏ కార్యక్రమం చేయాలి, వీటిపై ముందు దృష్టి పెట్టాలి పెద్దలు. ఎవరిని ఇటర్న్ సస్పెండ్ చేస్తాం, ఈవో సస్పెండ్ చేస్తామని అది అలాగే జరగాలి. అది అలాగే జరగకపోతే ఇంక దానికి శాంటిటీ లేదు. అవి మన తాలూకా కార్యక్రమంలో అంతర్భాగం ఇవన్నీ కూడా. కానీ ఇష్యూ మేము ఓవరాల్గా రావాలి కదండి, అవి రాకపోతే ఎలాగా? ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, కానీ నిన్న జరిగిన జన్మభూమిలో జరిగిన తీరుగా ఇంకెక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రవర్తించకండి. వ్యవస్థని గౌరవించుకొని రాబోయే కాలానికి ఒక మంచి వివరించే విధంగా ప్రవర్తించాలని నేను విన్నవిస్తున్నాం. ఓకే, మంత్రి గవర్నమెంట్ అంటే మంత్రి నేను మంత్రి కాబట్టి, కానీ మంత్రి వచ్చి డైల్యూట్ అయిపోయి గంటకో స్టేట్మెంట్ ఇస్తాడు కాబట్టి మంత్రి మాటకి విలువ లేకుండా పోతుంది. ప్రభుత్వం అంటే మంత్రే, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదు, ప్రభుత్వం మంత్రి. కానీ మంత్రి కాదు పెట్టలేదు, అందుకే అనుకోవడం కాదు అయిందని కాదు, ఇది తెలియని చెప్తున్నాను. పాదయాత్ర జరిగిన ప్రాంతాలు జరుగుతున్న ప్రాంతాలు ఈ పార్టీ ఆల్రెడీ 3 జిల్లాలు అయిపోయాయి, చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. సో పబ్లిక్ రియాక్షన్ అని, తర్వాత రాజకీయంగా మీకు ఎలాంటి? మీరు పాదయాత్ర గురించి పాదయాత్ర రియాక్షన్స్ అడుగుతున్నారు, చాలా సంతోషం. పాదయాత్ర రియాక్షన్స్ మనం చూస్తున్నాము. ప్రజలు వేలాది కొద్దిగా వస్తున్నారు, వారి తాలూకా బాధని అభిప్రాయాన్ని వారి ఆవేదనని చెప్పుకుంటున్నారు. దాని రిజల్ట్ ప్రజలకంటే ముందు ప్రజలందరూ కూడా పాపం చెప్పుకున్నారు, రాబోయే కాలంలో వారికి స్థైర్యాన్ని ఇస్తామని మా నాయకుడు చెప్తున్నాడు. కానీ రిజల్టే జన్మభూమిలో జరుగుతున్న కార్యక్రమాలు. పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా మా పెన్షన్ లేదు, అయ్యా మాకు వచ్చి
మా ఆరోగ్యం బాగలేదు, అయ్యా మాకు వచ్చి తెల్ల రేషన్ కార్డు లేదు, రేషన్ లేదు అయ్యా అని చెప్పుకుంటుంటే నీకెందుకు నేను చూస్తానంటే ఇప్పుడు ప్రభుత్వానికి చలనం వచ్చింది. పాదయాత్ర రియాక్షనే జన్మభూముల అంశాలు. పాదయాత్రలో ప్రజలు చెప్పుకున్న ఆవేదనే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వాయిసే జన్మభూమిలో జరుగుతున్న పరిణామాలు. అదే దానికి తార్కాణం. ఆటోమేటిక్గా ప్రజల తాలూకా అభిమానం ప్రజల తాలూకు ఉంటే ఆటోమేటిక్గా బలపడిపోతుంది. ఇంకా సంస్థాగతంగా ఇంకేముంది ఆటోమేటిక్గా. రిపీటెడ్గా అసెంబ్లీకి మేమే చెప్పాము. అసెంబ్లీ బాయ్కాట్ చేసామంటే ఇంక దానిపై అర్థమేంటి? ఇంకా లెటర్లకే ఉంది. అసెంబ్లీనే బాయ్కాట్ చేస్తే ఈ అసెంబ్లీకి ఔన్నత్యం లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. అసెంబ్లీ విలువలు కాపాడాలంటే, అసెంబ్లీ ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలంటే, రాజ్యాంగం రక్షించుకోవాలంటే, ప్రజాస్వామ్యం అపాస్పదం కాకూడదనుకుంటే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోమన్నాం. నిన్న కాక మొన్న దేశ వైస్ ప్రెసిడెంట్ గారు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అమరావతి చెప్పారు 3 నెలల్లో చర్య తీసుకోవాలి, అది సాంప్రదాయం అని చెప్పని. మరి ఆయన మాటకైనా ఆయన పాత స్నేహితుడిగా వారిని గౌరవించాల్సిన కార్యక్రమం చేయాలి. వాళ్ళ స్నేహితులు చెప్పినా, ఈ పార్టీకి సన్నిహితులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే చెమ్ముకుంటున్నట్టు కూడా ఉండదు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ విధానం వాళ్ళది. అదొకటే రాజ్యసభ ఎలక్షన్లు రాని రాకండి ఎందుకు? వస్తుందో రాప్పుడు ఒకటి మా సీట్ ఎందుకు రాదు? కాదండి, నా తిరిగి కొడుతున్నాను. సోదరులారా, మీరు చాలా విఘ్నులు, చాలా తెలివైన వారు, అంటే అన్ని విషయ పరిజ్ఞానం ఉన్నవారు మీరు. మా సీటు మాకు వస్తుంది, మా సీటు మా రాకుండా ఏమైపోద్దండి? అది కూడా ఉండదు కదా అని మనం అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. ఇప్పుడు ఈరోజు మా రాజ్యసభ మాదే కదా, అంటే వాళ్ళ కోసం ఫిరాయించుకొని తీసుకెళ్ళిపోతారని మీ తలది. మరి మీ ప్రజాస్వామ్యం పరిరక్షించుకున్న 4th ఎస్టేట్ మీరే దాని మీద గట్టిగా గొంతు చాటాలి కదా. మరి మీరు చాటట్లే కదా, కదా. తీసుకెళ్ళరండి బాబు మీద ఏది నమ్మకం పెట్టుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారి దానికి తప్పు. మ్యానిపులేషన్లో కానీ, మోసంలో కానీ, మేనేజ్మెంట్లో కానీ ఆయన తిట్ట. ఆయన దాంట్లో అందులో ఎవరు కూడా సందేహిస్తే పొరపాటు. సరే, అది తప్పు. ఆ కుర్రాడి గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడడం కూడా సాంప్రదాయం కాదు. ఏం ఆస్తులు అది కాదమ్మా, ఏంటి ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తున్నారు. ఏం ఆస్తులు ప్రకటిస్తున్నారు ఇప్పుడు? అది కాదమ్మా, ఫ్యూచర్ గ్రూప్తో వచ్చి వాళ్ళ తాలూకా టైప్ చేశారు. దాని నుంచి ఎంత ఆస్తి పెరిగింది? అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే, ఈ పరిణామాలు జరగకపోతే ఆ గ్రూప్తో వచ్చి వాళ్ళకి వచ్చి టైప్ అవుతుందా? అంత అన్ని 10 రూపాయలు ఏది 1000 రూపాయల షేర్ వచ్చి 3000, 4000, 5000 రూపాయలకి వెళ్ళిపోతుందా? చెప్పండి.
ఎవరితో చూపెడతారు, ఎవరి చెప్పులో పువ్వు పెడతారు, ఎవరు తెలియదు ఈ భారతదేశంలో. నేను ఆస్తులు ప్రకటించారండి, ఎవడు చెప్తాడు? నేను ఎప్పుడు చిన్నప్పుడు కొన్నాను ఇల్లు అంటే, హైదరాబాద్లో ఇల్లు వచ్చి కట్టింది వచ్చి 5 కోట్ల రూపాయలు అంటే ఎవడ నమ్ముతాడా? 500 కోట్ల రూపాయల ఇల్లుని ఆయన ఆస్తులు చూపెట్టిన దాంట్లో ఆ డబ్బుకి వచ్చి ఇంక డబ్బులు ఇచ్చామనండి ఆ ఇల్లుని. ఎందుకు ఇవన్నీ మోసం? ఇంక దాని గురించి గంటకి మాట్లాడుకోవడం, ఆయన ఏదో నీతిమంతులో మేము ఏదో కానట్టుగానా? దాన్ని ప్రజల సమాధానం చెప్తారు ఇవన్నీ. ఎవరాస్తులు ఇప్పుడు మేము రాజకీయాలు ఉన్నాం. నేను చదువుకున్న తర్వాత నేను 85వ సంవత్సరం నుంచి యాక్టివ్ పార్టీస్లోకి వచ్చాను. 92వ సంవత్సరంలో మా సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా అధికారపూర్వకంగా వచ్చాను. మా ఆస్తులు కూడా పెరగాలి కదా. ఎందుకు పెరగలే? మేము అంతకుముందే గోచు కట్టుకుని తిరిగిన వాళ్ళం కాదు కదా, లేదు సైకిల్ మీద తిరిగిన వాళ్ళం కాదు కదా. అంతకుముందే మేము వచ్చి స్కూటర్ మీద తిరిగిన వాళ్ళం కదా చిన్నప్పుడు కాలేజీకి వెళ్తున్న రోజుల్లోనే. మరి మా ఆస్తులు ఎందుకు మరి ఆ రేషియో పెరగలే? మరి మేము పదవులు చేయలేదా? మేము 10 సంవత్సరాలు మంత్రి చేశాం కదా, 5 సంవత్సరాలు ఎంపీ చేశాం కదా, 2 సార్లు నా భార్య ఎంపీ చేసింది కదా, 2 సార్లు జిల్లా చైర్మన్ చేసింది కదా. నిజంగా రాజకీయాలు దోచుకుతామంటే ఎంత పెరగాలి మరి? ఆ రేషియో లెక్కెట్టుకుంటే మావిను ఎందుకు పెరగలే? ఎవరితో చెబులో పూపెట్టి చెప్తారు ఇవన్నీ కథలు? ఇది వాస్తవం కాదు కదా. ఎందుకు నిన్ను ఉంటారమ్మా తల్లి.